నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మిల్లర్స్ కి సంబంధించిన పెండింగ్ సీఎస్టీ బకాయిలను రద్దు చేసినందుకు ఎమ్మెల్యే నోముల భగత్ నేతృత్వంలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే అంతర్రాష్ట్ర ఎగుమతులకు సంబంధించిన పన్నును ఎత్తివేయడంతో పాటు పెండింగ్ సీఎస్టీ బకాయిలు పూర్తిగా రద్దు చేయడం చాలా సంతోషకరమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిప్రోలు యాదగిరి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ధాన్యానికి సంబంధించి డబ్బులను కేవలం 24 గంటల్లోనే వారి అకౌంట్లో జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సన్న రకం వారి ధాన్యానికి అత్యధికంగా మద్దతు ధరతో ధాన్యం కొనడం సీఎం కేసీఆర్ చొరవేనని, దీనికి మిల్లర్స్ రుణపడి ఉంటారన్నారు చిట్టిప్రోలు యాదగిరి. రైతులకు ప్రయోజనం కలుగుద్ది. నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. మేము గత 8 సంవత్సరాలుగా రైస్ మిల్లర్స్లో కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉర్రంటే కేసీఆర్ గారి చలవ. ఈరోజు రైతులకు కూడా 24 గంటల్లో పేమెంట్ వేస్తున్నారు అంటే కూడా మా మిల్లర్లతోటి సహకారం మరియు మన రైతుల సహకారంతో మా జిల్లా యంత్రాంగం కూడా సహకరిస్తూ 24 గంటలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పేమెంట్ వస్తుంది. మరియు సన్న రకాల ధాన్యం కూడా ఈరోజు 2250 నుంచి 2300, 27 మాయిశ్చర్ హార్వెస్టింగ్ డైరెక్ట్ కూడా కొంటున్నామంటే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చలవే అని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఆ రోజు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ దీక్షా దివాస్ ద్వారా తెలంగాణకు విముక్తి రావాలని ఒక మంచి ఆలోచనతోటి, ఒక సంకల్పంతో దీక్షా దివాస్ని ఎంచుకున్నారు. తద్వారా ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. అట్లాంటి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు అమరులైన ఎంతోమంది ఇటు విద్యార్థులు కావచ్చు, వివిధ రంగాల వాళ్ళు కావచ్చు,